శంకరంపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కోసి ఒకరినొకరు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. హనుమంతరావు జన్మదిన వేడుకలను సందర్భంగా నిరుపేదలకు సంక్రాంతి కానుకగా బియ్యం, నిత్యావసర సరుకులను సుమారు 200 మందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జంగారాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, మాజీ సొసైటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్లు రాజిరెడ్డి, సుధాకర్, మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు భరత్ కుమార్, సీనియర్ నాయకులు యాదవరావు, రాజాసింగ్, మోహన్ నాయక్, బందెల సాయిలు, రామచంద్రం, మల్లేశం, ఉదయ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, రాజ్ కుమార్ గౌడ్, రమేష్ గౌడ్, చిరంజీవి, లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. मन लेస్తుంది మరి अरे रोहित మెదక్ మరియు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు మైనంపల్లి హనుమంతన్న గారు పుట్టినరోజు సందర్భాన మరి బడుగు బలహీన వర్గాల నాయకుడు, అన్న అంటే నేను ఉన్నా అనే నాయకుడు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భాన చిన్న శంకరంపేట ప్రజల పక్షాన ఆయనకు ఆ భగవంతుడు 100 ఏళ్ళు ఐరారోగ్యంతో ఉండాలని చిన్న శంకరంపేట అందరి మండల పక్షాన ఆ దేవుణ్ణి కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఇటువంటి పుట్టినరోజు 100 జరుపుకోవాలని ఆ దేవుడు ఆయనను ఐరారోగ్యంగా ఐశ్వర్యంగా ఉంచాలని మరొకసారి చిన్న శంకరంపేట మండల పక్షాన అన్న చల్లగా ఉండాలని కోరుతూ ఉన్నాం. నువ్వు కరెక్ట్ పెడతలేవు ఏమా దేవంత మంచిగా ఏమేమి బయట పెద్ద మోసం ముసలు హనుమంతన్న బర్త్డే మరి మొన్న కూడా స్టార్ట్ అయినాయి. పండుగలాగా సంక్రాంతి పండుగ ఎట్లా జరుపుకుంటున్నామో మరి పేద ప్రజల దేవుడు హనుమంతన్న బర్త్డే కూడా మేము పండుగలాగా జరుపుకుంటున్నాం. మరి ఈరోజు ఎక్కడెక్కడ హనుమంతన్న బర్త్డే చేసుకుంటున్నామో మరి అన్న లేనందుకు అన్న ఉంటే ఎక్కడ పోకుండా ఇబ్బంది అయితే స్టేట్ మొత్తం అన్న సంబరాలు జరుగుతున్నాయి ఈరోజు. మరి ఇలాంటి నాయకుడు 100 ఏళ్ళు ఉండి మాకు కూడా అడుగడుగున సేవలు అందిస్తుండో మరి అలాగే ప్రతి కార్యకర్తను కూడా గుర్తించే నాయకుడు అంటే ఏకైక అన్న హనుమంతన్నను కోరుకుంటున్నాం. 100 ఇయర్స్ మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. తనవి కూడా మరి
ఈ ఏజ్లో ఎమ్మెల్యే అయినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ శంకరంపేట్ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మండల ప్రజల తరపున మరోసారి హ్యాపీ బర్త్డే చెప్తూ ముగిస్తున్నాం. మా నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు మండల పార్టీ తరపున, మండల ప్రజల తరపున, అందరి తరపున కోరుకుంటున్నాం. మరి హనుమంతన్న అంటేనే పేదల పెన్నిది. మరి ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి మరి మెదక్ను అన్ని విధాలుగా మరి ముందుకు తీసుకెళ్లాలనే తండ్రి కొడుకులు ఇద్దరు నిమిషాలు కృషి చేస్తూ నిన్న సాయంత్రం దాకా కూడా పొంగిలేని మరి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో మా మెదక్కు ప్రత్యేకంగా చూడాలి. మరి గతంలో చాలా వెనుకబడ్డది కాబట్టి మరి మెదక్ను మరి అభివృద్ధిలో ముందులో ఉంచాలి. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలాగా ఉంచాలని కంకణం కట్టుకున్న నాయకుడు. మరి తప్పకుండా మరి పేదలకే తన సర్వీస్ ఎంఎస్ఎస్ఓ ద్వారా సర్వీస్ ద్వారా మరి ఇప్పుడు కాదు గత 20 ఏళ్ల నుంచి కూడా అటు విద్యార్థులకు, ఇటు పేద ప్రజలకు, అటు నీటి ఎద్దడికి ఉన్నప్పుడు నీటికి, స్కూళ్లకు అన్ని రకాలుగా మరి సంఘ సేవ చేస్తూ మరి ప్రజలకు నేనున్నాను అని భరోసా ఇచ్చిన ఏకైక నాయకుడు మా హనుమంతరావు గారు. మరి ఇలాంటి జన్మదినాలు ఇంకా 100 జరుపుకొని పేద ప్రజల పక్షాన ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి మా మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా మరి చేస్తూ ఈ రోజు కూడా ఆయన బర్త్డే సందర్భంగా కూడా మరి సంక్రాంతి గిఫ్ట్ పండుగకు మరి కిట్లు పంపించడం జరిగింది. మరి సంక్రాంతి కూడా పేద ప్రజలు మరి మంచిగా జరుపుకోవాలని సదుద్దేశంతో పంపించడానికి పేద ప్రజల పక్షాన కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ దేవుని కృప వల్ల మరి వచ్చే మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా తనకు ఎమ్మెల్సీ మినిస్టర్ చేసి మరి అటు మల్కాజ్గిరి, ఇటు మెదక్ను ముందు ఉండి నడిపేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి తప్పకుండా భవిష్యత్తులో మరి నాయకుడు అంటే ఇలా ఉండాలి, నాయకుడు అంటే మరి అందరి సబ్బండ వర్గాలతో మమేకమై ఉండాలని సంకేతించిన ఏకైక నాయకుడు. మరి ఆ దేవుడు కూడా ఆయనకు అష్టాశ్చర్యాలు, ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఉన్నత పదవులకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా మా పార్టీ మండల శాఖ నుంచి కోరుకుంటుంది.